తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కార్యాలయం నుండి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ చేసి దుకాణదారులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. సామాన్యులకు, రైతులకు జీఎస్టీ తగ్గింపు ఊరటనిచ్చిందని అఖిలప్రియ చెప్పారు. ఈ తగ్గింపు కారణంగా నిత్యావసర సరుకులు, మందులు, ట్రాక్టర్ల రేట్లు తగ్గుతాయని ఎమ్మెల్యే చెప్పారు. విద్య, వస్త్రాలు, రవాణా విభాగాల్లో జీఎస్టీ తగ్గింపుతో కలిగే ప్రయోజనాలను ఇంటింటికి తెలియజేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత భారం ఉన్నా కూడా ప్రజలపైన ఒత్తిడి పెట్టకుండా ప్రజలపైన భారం పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక దిశలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లడం జరుగుతుంది. మరి అదేవిధంగా దేశంలోనే ప్రజల మీద భారం పెట్టకుండా సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు లేదా పేద కుటుంబాలు పెరుగుతున్న ఈ ధరలని తట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా మరి ఈరోజు ఈ జిఎస్టీలు తగ్గించడం అనేది మోదీ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా, దేశవ్యాప్తం అందరూ కూడా ఆయనని అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము, ఏదన్నా వస్తువులు కొనాలన్నా జిఎస్టీ పేరు మీద ఏ విధంగా భారము సామాన్య ప్రజల మీద పడుతుందనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు ఈ దేశంలో జిఎస్టీలు తగ్గించడం వల్ల మధ్యతరగతి లేదా పేద కుటుంబాలపైన భారం తగ్గించి వాళ్ళు తమ నెలకి దాదాపుగా 10,000 నుంచి 20,000 రూపాయలు ఆదాయం చేసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు మనం అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా